ఆ పాపాయమ్మకు నీకు సంబంధం ఏంటి? అత్త అల్లుళ్ళ అనుబంధం. అవును, ఆ పోలీసు వాళ్ళు ఎవరో పట్టుకెళ్లారు. మొత్తం అత్త సంతానాన్ని లేపుకుపోయారు గురు. గురు, నువ్వు కాపాడకపోతే క్లబ్ మూసేస్తారు గురు. క్లబ్ మూసేస్తే అత్త ఆత్మహత్య చేసుకుంటుంది గురు. ఇది ప్రిస్టేజ్ పాయింట్ గురు. అత్త వ్యాపారం మొదలెట్టిన తర్వాత ఇంతవరకు ఏ ఒక్క పోలీసుడు వచ్చి అందులో కాలు పెట్టలేదు. ఇన్స్పెక్టర్ కొత్తగా వచ్చాడు గురు. వస్తున్నా, ఆ ఇన్స్పెక్టర్ లేపేద్దాం. ఎలా గురు? బాధ్యత గల ఒక పోలీస్ అధికారి పాపాయమ్మను బలాత్కరించిపోయాడు. దానికి సెక్షన్ 9 ప్రకారం ఒక పోలీస్ ఆఫీసర్ ప్రభుత్వ ఉద్యోగం చేస్తుండి ఒక ఆడపిల్ల మీద అఘాయిత్యం చేస్తే అతన్ని సివియర్ గా పనిష్ చేయొచ్చు. అయినా కేసు టేకప్ చేసే లాయర్ సెక్షన్స్ తెలియక అడుగుతున్నారా, లేకపోతే నేను టెస్ట్ చేస్తున్నారా? అదే లేదండి, నేను సుప్రీంకోర్టు లాయర్ని కదండి. ఇవన్నీ పెట్టి కేసెస్ నా అసిస్టెంట్ చూసుకుంటారు. దట్స్ ఆల్. ఏమిటి చిన్న కేసా? ఎవరండి చెప్పింది? ఐ మీన్ పెట్టి కేసు కాదనుకోండి. అసలు కేసు పెట్టాను కాదు, పెట్టి కేసు నేను తీసుకుంటానండి. ఆమె సుప్రీంకోర్టు లాయర్ వేసి సెక్షన్ 119 ప్రకారం నేరం జరగకుండా చూడాల్సిన బాధ్యత గల ఒక పోలీస్ ఆఫీసరే దుష్ప్రేరణతో నేరానికి పాల్పడినందుకు సెక్షన్ 116 ప్రకారం దుష్ప్రేరణ చేయ వ్యక్తి, సెక్షన్ 367 ప్రకారం దుష్ప్రేరణే కాక ఒక తీవ్రమైన ఘాతకానికి కూడా పాల్పడినందుకు సెక్షన్ 372 ప్రకారం దుష్ప్రేరణ చేస్తున్నందుకు. మేడం మేడం అయ్యా బోరింగ్ మహాశయ్య, ఇంట్లో మా నాన్న బోరు పళ్ళాకి ఇక్కడికి వస్తే మీరేమిటండి ఈ దుష్ప్రేరణతో నాకు బోరేస్తున్నారు? ఏమిటి బోరేస్తున్నాను? ఇంకా నేనేది చీరేస్తున్నాను అనుకున్నాను. బాబు ఇంకా వేరేదైనా మాట్లాడండి. ఏం మాట్లాడమంటారండి? సముద్రము లోతుగా ఉండను, నీరు ఉప్పగా ఉండను, చేపలు చప్పగా ఉండను అనమంటారా? లేకపోతే మీరు చాలా అందంగా ఉన్నారా, మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అనమంటారా? సారీ అండి. దేనికి? పొరపాటు నోట్ సరే. అబద్ధాల పుట్ట. లేకపోతే ఏమిటండి మీరు చెప్పాలనుకున్నది ఇది. ఇది చెప్పకుండా సెక్షన్లు వంకాయలు అంటారేమిటి? అదేనండి, మీ మనసు ఏమిటో తెలుసుకోకుండా నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అంటే మీరేమనుకుంటారు? అంటే నిజంగా ప్రేమిస్తున్నారా? మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను. నిజమని నన్ను ఎలా నమ్మమంటారు? దేవుని మీద ప్రమాణం చేసి దేవుని ఎదుట ప్రమాణము చేసి అంతా నిజమే చెప్తాను. అంతా నిజమే చెప్పు. అబద్ధం చెప్పను. అబద్ధము చెప్పను. పాపాయమ్మ మీకు తెలుసా? తెలుసు. ఎలా తెలుసు? మేమంతా ఒకే కులస్తులం. అంటే భక్త కులం, భక్తులం. భక్త కులమా? కాదు, అదో వ్యభిచార నిలయం. అపచారము, అపచారం, మహా అపచారం. తన వృత్తిని ప్రవృత్తిని ఆ శ్రీకృష్ణ పరమాత్మకి అంకితం చేసిన మహాసాధ్యం. స్వామి, ఆ రోజు ఆ దుర్ఘటన జరిగిన రోజు అమ్మ జయదేవునికి ఇష్టమైన అష్టపదులు వల్లిస్తూ ఉండగా మేమంతా పూజా కార్యక్రమంలో నిమగ్నమే ఉండగా ఎక్కడి నుంచి వచ్చాడో, ఎలా వచ్చాడో, ఇదిగో ఆ ఇన్స్పెక్టర్ బాబు పేరు శ్రీధర్ కదా బాబు, శ్రీధర్ పిడుగులా దూసుకొచ్చాడు. స్వామి వచ్చి ఊరుకున్నాడా? ఆ అమ్మను, మహాసాధ్యముని, సౌశీల్యవతిని గట్టిగా పట్టుకుని ఏమేమో చేయబోయాడు. స్వామి నా నోటితో నేను చెప్పలేదు. స్వామి పచ్చి అబద్ధం. ఆర్డర్ ఆర్డర్. ఏదేదో చేయబోయాడు అంటే దాని అర్థం బలాత్కరించబోయాడు. స్వామి ఎస్ఐ బలాత్కరించబోతూ ఉంటే మీరు చూస్తూ ఊరుకున్నారా? ఏం చేయమంటావు నాయన? ఏదైనా సహాయపడదామనుకుంటే అప్పటికే ఆమె ఒంటి మీద వస్త్రాలు వలిసి వేయబడ్డాయి. అబద్ధం, అబద్ధం, అబద్ధం. ఆర్డర్ ఆర్డర్. చెప్పు స్వామి, ఒక్కసారి ఆ తల్లిని చూడండి. అవమాన భారంతో కృంగిపోతున్న ఆ తల్లిని చూడండి. అమాయకత్వం కూడు కట్టుకున్న ఆ కళ్ళల్లోకి ఒక్కసారి గుచ్చి చూడండి. స్వామి ఆ తల్లి వ్యభిచారినా? మరి ఇంతమంది భక్తులుండి ఆమెనెందుకు కాపాడలేకపోయారు? చెప్పాను కదా నాయన, వివస్త్రయ్యి ఉన్న ఆ తల్లి దగ్గరికి ఎలా వెళ్ళగలని చెప్పు. అందుకే ఆ దృశ్యాన్ని చూడలేక ఆ భారాన్ని కూడా భగవంతుడి మీదే మోపినం బయటకు వెళ్ళిపోయాం. మరి వచ్చిన వారు పోలీసులకు ఎందుకు ఫిర్యాదు చేయలేదు? తప్పు నాయన, ఒకరి మీద ఒకరికి ఫిర్యాదు చేయకూడదు. ఎవరి కర్మ వారిదేనని వదిలేయాలి. స్వామి, నేను చెప్పినవన్నీ నిజాలని మళ్లీ 1000 దేవుళ్ళ మీద ప్రమాణం చేసి చెప్తున్నాను. నిర్దోషి అయిన అమ్మలకే అమ్మ మా పాపాయమ్మను రక్షించి న్యాయం చేకూర్చవలసిందిగా కోర్టు వారిని సవినయంగా కోరుతున్నాను.
నావంట పెడతామంటే 1977 జనవరి 31 నా మీద తప్పుడు సాక్ష్యం చెప్పింది నువ్వేగా? నీకేమైనా పిచ్చి పెట్టిందా? నేను కాదు 3 రోజులు ముచ్చుకున్నా కూడా నావంట పెడతావేంటి? ఇందాక కోర్టులో పాపాయమ పతివ్రతాన్ని సాక్ష్యం చెప్పింది నువ్వేగా? ఇగో ఉండటానికి వంతెనంత బాగున్నావు, మతిమరుపు కూడా ఉందంటే. అరే నేను కాదయ్య స్వామిని ఎప్పుడో చెప్పాను నీకు. మరైతే ఈ సంచి బట్టలు ఎవరివి? ఏమో నాకు తెలీదు, నాకు కాదు. బలిపడివే నువ్వు. ఆగు, ఈ బట్టలన్నీ కోర్టు బాత్రూంలో పడేసి నాటకాలు ఆడుతున్నావా? నాటకం లేదు, వంక లేదా. ఎవడరా నువ్వు? ఊరికి ఎవరు ఉండరు, ఇక్కడ వచ్చి కొట్టుకుంటున్నారా? ఇలాంటి పిచ్చి వాళ్ళు ఎక్కడ కొట్టుకుంటారనే మేము ఎక్కడ కాపలాగా స్టేషన్ కి. హలో అల్లుడు. గుడ్ మార్నింగ్ మేడం. ఏమిటి, ఏమైంది ఇక్కడ? ఇక్కడ మర్డర్ జరుగుతుంది మేడం, మేము వచ్చి పట్టుకున్నాం. ఓహో, ఇతను మా అల్లుడు, వదిలేయండి. అతనా మేడం? ఇతనే. సారీ సార్. సారీ సార్. స్టేషన్ కి. రా అల్లుడు, ఏమిటి అలా నిలబడిపోయావు? రా కారెక్కు. నాకు మోటార్ సైకిల్ ఉంది, నేను వెళ్తాను. మోటార్ బైక్ మా డ్రైవర్ తీసుకొస్తాడు, నువ్వు రా కారెక్కు. ఏంటి ఆ కానిస్టేబుల్స్ మీకు సాల్యూట్ చేశారు? మా ఒట్టిగొడ్డకప్పుడు పోలీస్ ఆఫీసర్లే. అవును, ఆ పొడుగాటాడుతో నీకు ఇంకా ఆ గొడవ పోలేదా? చెప్పానుగా, వాడి బావమర్తి సరిగ్గా నా పోలికలోనే ఉంటాడట. నా దురదృష్టపతి. వాడి చెల్లాయి ప్రశ్నించిందట, వచ్చి తల్లి బిడ్డను చూశాడమంట. అదృష్టవంతురాలు. దేనికి? పొరుడు పోస్తున్నందుకు. అవును, బండి ఎలా ఉంది? బండి చాలా బాగుంది. మరి నీ బాలేనా? మీకే మీరు చాలా బాగున్నారు, కానీ బండి కాస్త ఇరుగ్గా ఉంది. నాకు ఇరుగ్గా ఉంటేనే చాలా ఇష్టం. అవును, మీకు టాప్ ప్లేస్ అంటే ఇష్టమా? అవును, ఏం లేదు, నడివేసంలో టాప్ ప్లేస్ కార్లో పోతూ ఉంటే. ఏముంది, ఉష్ణ శీతలం అన్నారు. అబ్బో, మీకు శాస్త్రాలు కూడా వచ్చా? మా ఒట్టిగొడ్డు నాకు నేర్పింది అదొక్కటే. మీరు కారు ఆపితే నేను దిగిపోతాను. ఎక్కడ దిగేది? ఎక్కించుకుంది ఊరికి దింపడానికి కాదు. రా అల్లుడు, కూర్చో. ఈ గది చాలా బాగుంది కదా? చాలా బాగుంది. అరే, రక్తం వస్తుంది. ఏదో చిన్న దెబ్బ తగ్గి. చిన్న దెబ్బ అంటావేంటి? రక్తం వస్తుంటే ఉండు, ఆ ఎడని తీసుకొస్తాను. ఇలా ఇవ్వు. అరే, దెబ్బ తగిలితే అలా కంగారు పడతావేంటి? మంటగా ఉందా? ఇంతకు ముందు ఎప్పుడు తగలలేదా? ఓహో, మొదటి దెబ్బ కదా, కొంచెం మంటగానే ఉంటుంది.
మా ఒట్టిగుడ్డు వస్తున్నట్టుంది. అల్లుడు కార్లో వస్తూ ఉంటే యాక్సిడెంట్ అయింది. మన కారే గుద్దేసింది. ఎక్కడ కంప్లైంట్ ఇస్తాడోనని మందు రాశాను. మరి అప్పుడే పంపించేసావే? 2 రోజులు ఉంచుకోలేకపోయావా? పిల్లాడితో నాకేం పని? రండి, నీకోసం ఎదురు చూస్తున్నాను. ఏంటి ఇప్పుడు టిఫిన్ తింటారా? ఇప్పుడే లేచావా? ఎప్పుడో లేచంగానే ఆ వేళ అమ్మాయి పుట్టినరోజుకి వచ్చావు, మళ్ళీ ఈ లోపల కనపడలేదు. ఇప్పుడు వచ్చావు మళ్ళీ, ఏమైపోయావు? ఏం లేదురా, అబ్బాయి ఐపీఎస్ ట్రైనింగ్ అయ్యి ఏసీపీ అయ్యాడు. అదే అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్. వెరీ గుడ్, వెరీ గుడ్. మరి మంచి రోజు చూసుకుని వార్త చెబుదాం అనుకుంటే ఇప్పుడు కానీ కుదరలే. ఆహా, ఏదైనా కేసా? పిలిచారా? నేను పిలవలేదు, పిలుద్దాం అనుకుంటున్నాను. వాడికి కూడా టిఫిన్ పట్టరా. ఏం లేదురా, అన్నయ్యారు బాగున్నారా? బాగున్నాం. ఏం లేదు, మనం స్నేహితులం. అబ్బాయి బాగున్నాడా? బాగున్నాడు, ఏసీపీ అయ్యాడు. మనం స్నేహితులం. ఏమయ్యాడు పాపం? నా తలకాయ అయ్యాడు, నా తలకాయ అయ్యాడు, నా తలకాయ అయ్యాడు. ఏమిట్రా చెల్లాయి, దీని వల్ల నాకు 10 ఏళ్ళు ఆయుధం తగ్గిపోతారా? ఏసేవలేరా, దానివల్ల నీకు తాయితం కలిగింది. ఏం లేదు, మనం స్నేహితులం. నీకు ఒక గానొక కూతురు, నాకు ఒక గానొక కొడుకు. మరి వాడిద్దరికి ముడుముళ్ళు వేసేసాం అనుకో, మనం స్నేహితులం కాస్త వ్యంకులు అయిపోతాం. సారీరా, జడ్జిమెంట్ అయిపోయాక కోర్టుకు వచ్చాం. అమ్మాయికి పెళ్లి ఖాయమైపోయింది. వరుడు సుప్రీంకోర్టు లాయర్. పప్పేసి భూపేసి నెయ్యేసి తనకో ముద్ద నాకో ముద్ద. ఆకేసి పప్పేసి భూపేసి నెయ్యేసి తనకో ముద్ద నాకో ముద్ద. తినిపించు వాడొచ్చే వేళయ్యది, ఒళ్ళంతా కళ్ళుగా ఎదురొచ్చింది. ఇలా 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 అతగాడే సతగాడు అనుకున్నది, అనుకున్నది కలలో కంటున్నది. అతగాడే సతగాడు అనుకున్నది, అనుకున్నది కలలో కంటున్నది. కలలోని విందు కనుల విందౌనా, కలలోని విందు కనుల విందౌనా. మనసులోని ఆశ మాంగళ్యమౌనా. ఇలా 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 ఇలా. రాజేంద్ర బాబు గారు రాలేదా? రాలేదమ్మా, జ్వరంగా ఉంది, తోటలో ఉన్నారు. పెద్దయ్య గారితో ఏదో గొడవ పడుతున్నారు, మిమ్మల్ని తీసుకురమ్మన్నారు.
మా అబ్బాయి పిలిపించలేదు, నేనే పిలిపించాను. తీసుకెళ్ళి ఏమిటిది? నష్టపరిహారం. దేనికి? అప్పుడప్పుడు నువ్వు ఉద్యోగం కూడా మానేసి మా వాడితో తిరుగుతుండేదాని కదూ. ఇప్పుడు వాడు వేరే పెళ్లి చేసుకోబోతున్నాడు. చూడు, నేను కోటీశ్వరుని. ఎవరైనా రాబోయే కోడలు కోటీశ్వరుని కూతురే కావాలని కోరుకుంటారు. మరి నాకు కొన్ని కోట్లున్న కోటీశ్వరుని కూతురు కోడలుగా రాబోతుంది. నువ్వు ఆశపడ్డా నిన్ను నా కోడలుగా చేసుకోలేదు. అందుచేత నువ్వు ఇబ్బంది పడొద్దు, మా వాడిని ఇబ్బంది పెట్టద్దు. మరింకెప్పుడు మా వాడికి కనిపించొద్దు. ఇదిగో మాట, కోపంగా వెళ్తున్నావా లేక నువ్వు చెప్పేదేంటి నేను వినేదేంటి అని వెళ్తున్నావా? అదేదో చెప్పెళ్తే మంచిది. మీ అబ్బాయి గారితో చెప్పండి, ఆయన ఏం చేయమంటే అది చేస్తాను. వాడిని ప్రతిమాని ఒప్పించే పొజిషన్ కాదు నాది. నువ్వు ఒప్పుకుంటే వచ్చిన కారులోనే పంపిస్తాను, లేకపోతే